హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ అయిన స్వీట్ రెసిపీ అండి. కేవలం కప్పు రాగులతో చేసుకోవచ్చు. చాలా హెల్దీ అయిన రెసిపీ, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎదిగే పిల్లల్లో నడుములో దృఢత్వం కోసం, ఇంకా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, చిన్నపిల్లలు మొత్తం అందరూ కూడా చాలా ఈజీగా తినేయచ్చండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. మరి రాగులతో చేసుకునే ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక 250 గ్రాములు కప్పుతో ఒక కప్పు రాగుల్ని తీసుకున్నానండి. రాగుల్లో కొంచెం వాటర్ వేసుకొని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసుకొని బాగా కడుక్కోవాలండి. లేదంటే చిన్న చిన్న రాగులు అనేవి పైకి తేలిపోయి ఉంటాయి. ఇప్పుడు రాగులు ములిగే వరకు వాటర్ వేసుకొని వీటిని నేను ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నానండి. లేదు అనుకుంటే పొద్దున్నే నానబెట్టి ఈవినింగ్ అయినా కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నానండి మీకు నేను. ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే రాగుల్ని నానబెట్టుకున్నామో అదే కప్తో 1/2 కప్ వాటర్ అయితే వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలండి. చూడండి, మెత్తగా అయితే నేను ఇక్కడ మిక్సీ చేసి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఇలా ఒక వెడల్పుగా ఉన్న ఒక గిన్నె పెట్టుకున్నానండి. దాంట్లో ఒక స్ట్రైనర్ పెట్టుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ ఏదైనా వేసుకోవాలండి. వైట్ క్లాత్ అయితే వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర వైట్ అది లేదనుకుంటే ఇలా కలర్ పోదు అనుకున్నటువంటి ఏదైనా క్లాత్ ఉన్నప్పుడు కాటన్ది అలాంటిది వేసుకొని కొంచెం వేసుకొని రాగులు ఇంకా పాలు సపరేట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పిండుకొని మనం రాగుల్లో నుంచి పాలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పాలు మొత్తం పిండేసిన తర్వాత మళ్ళీ ఆ రాగులు పిప్పు అయితే ఉంది కదండి, మళ్ళీ దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ మనం మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసుకొని. ఆ విధంగా నేను ఇక్కడ 5 కప్పుల వాటర్ అయితే వేసుకొని ఇక్కడ నేను మిక్సీ చేసుకున్నానండి. 1 కప్పు రాగులకి 5 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నానండి. చూడండి, ఇక్కడ నేను ఇక మిగతాది ప్రాసెస్ అయితే చూపించలేదు, వీడియో లెంతీ అయిపోతుందని. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు బెల్లం వేసుకుంటున్నానండి. బెల్లం కప్పున్నర అయితే ఖచ్చితంగా పడుతుంది. వేసుకొని ఈ రాగి పాలల్లో ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కలిగించుకోవాలండి. చూడండి, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకొని దీంట్లో కొంచెం నీళ్లు వేసుకుంటూ దీన్ని కూడా మెత్తటి పేస్ట్లా అయితే తీసి తెచ్చుకున్నానండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్లేట్ పెట్టి స్ట్రైనర్ పెట్టుకున్నాను. స్ట్రైనర్లోకి కొబ్బరి పాలు కూడా తీసుకోవాలండి. చూడండి, కొంచెం వాటర్ వేసుకుంటూ దీనిలో కూడా పాలు తీసుకోవాలి. 1 కప్పు కొబ్బరికి 2 కప్పుల వాటర్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ 1 కప్పు కొబ్బరికి 2 కప్పుల వాటర్ అండి. అలానే 1 కప్పు రాగులకి 5 కప్పుల వాటర్ అండి. మొత్తం 7 కప్పుల వరకు పాలు అయితే మనకి కావాల్సి ఉంటుంది. అవి ఇవి కలిపి ఇలా అయితే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కువ తక్కువ అవ్వకుండాను మీకు మెజర్మెంట్స్ అనేవి క్లియర్గా చెప్పాను. ఇప్పుడు నేను ఈ కొబ్బరి పొడిని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసి ఇంకొక కప్పు వాటర్ వేసి మిక్సీ చేసుకున్నానండి. నేను ఆ వీడియో అంతా కూడా పెట్టలేదు, వీడియో అయితే లెంతీ అయిపోతుందని. ఇప్పుడు చూడండి, ఇదే ప్రాసెస్లో కొబ్బరి పాలు కూడా ప్రిపేర్ చేస్తాను కదా. ఇప్పుడు రాగి పాలల్లో మనం బెల్లం నానబెట్టుకున్నాం కదండి, బెల్లం అయితే శుభ్రంగా కరిగిపోయింది. ఇలా వెడల్పుగా ఉన్న దలసరిగా ఉన్న ఏదైనా పాన్ కానీ ఏదైనా ఒకటి దలసరిగా ఉన్నది తీసుకోవాలండి. అడుగు మందంగా ఉన్నది, లేదంటే స్వీట్ అనేది మాడిపోతుంది. ఇంకొకసారి స్ట్రైనర్లో వేసి వడకట్టేసుకున్నానండి. కొబ్బరి పాలను కూడా స్ట్రైనర్లో మరొక్కసారి వడకట్టేశాను అనమాట. చూడండి, ఇప్పుడు స్టవ్ వెలిగించి వీటిని స్టవ్ పైన అయితే పెట్టేసుకోవాలండి. చూడండి, స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో కాబట్టి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని మనం అలా కలుపుకుంటూ ఉండాలండి. ఒక 5 నిమిషాలు అయితే కలపగా పాలు అయితే మనకి కొంచెం చిక్కపడతాయండి. ఇంకా నేను 5 నిమిషాల తర్వాత నేను మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. చూడండి, 5 నిమిషాల తర్వాత పాలు అయితే మనకి తెలుస్తున్నాయి కదా, కొంచెం చిక్కపడ్డాయండి. ఇప్పుడు కూడా ఫ్లేమ్ని అయితే హైలో ఉంచుకొని అలా
కలుపుకుంటూ ఉండాలి. ఇంకొక 10 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. కొంచెం చిక్కబడింది కదా. ఫ్లేమ్ని అయితే ఇలాంటి టైంలో సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి అండ్ అలానే జిఆర్బి నెయ్యి అయితే నేను వేసుకుంటున్నానండి. మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే ఆ నెయ్యిని కూడా వేసుకోవచ్చు. కొంచెం నెయ్యిని వేసుకొని మనం బాగా ఉడికించుకోవాలండి. దీన్ని ఇంకొక 5 నిమిషాలు అయితే నేను బాగా ఉడికించుకుంటున్నాను. చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి చాలా చక్కగా దగ్గరకు అయితే వచ్చేసింది కదా. కన్సిస్టెన్సీ మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యిని అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. టోటల్గా నాకు ఇక్కడ 5 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నాను. నేను అదంతా రికార్డ్ చేస్తే వీడియో లెంతీ అవుతుందని రికార్డ్ చేయలేదండి. చూడండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఇలా ఒక కేక్ ట్రే ఉంటుంది కదా, దానిలో అయితే కొంచెం నెయ్యి వేసుకొని బ్రష్తో అయితే ఆ ట్రేకి అంతా కూడా పట్టించేసుకుంటున్నానండి నెయ్యిని. ఈ విధంగా పట్టించేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రాగి మిశ్రమం ఉంది కదా, రాగి పాల మిశ్రమం, దాన్ని అయితే దీంట్లో వేసేసుకుంటున్నానండి. నేను పెట్టిన గిన్నె పెద్దది ఉంది కదా, పట్టుకోలేనని చెప్పి నేను ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఈ విధంగా ట్యాప్ చేసి పూర్తిగా ఒక 2 గంటలు అయితే దీనికి రెస్ట్ ఇచ్చేయాలండి. నేను మళ్ళీ 2 గంటల తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మనం ముట్టుకుంటే మన చేతికైతే అస్సలు అంటుకోవట్లేదండి. చూడండి ఇక్కడ స్వీటు ఎలా విడిపోయి కనిపిస్తుందో మనకి ఈజీగా మనకి ప్లేట్లోకి కూడా వచ్చేస్తుందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ అండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. కొబ్బరి పాలు ఇంకా రాగి పాలు తీసుకోవటమే మనకు కొంచెం టైం పడుతుందండి. అండ్ మిగతా ప్రాసెస్ అయితే చాలా సింపులే, కాకపోతే కొంచెం టైం టేకింగ్ అండి. మీరు ఓపిక్గా చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ అలానే ఒక మంచి హెల్దీ అయిన రెసిపీ చేసి ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందండి. ఇక వాటిని మీకు నచ్చిన సైజులో పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మా ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మనం బయట కొని తెచ్చిచ్చే స్వీట్స్ కన్నా ఇలా హెల్దీగా చేసిస్తే ఇష్టంగా తింటారు. మరి రాగి పాలతో చేసిన ఈ స్వీట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.